కోన ప్రభాకరరావు గారికి, మా అన్నగారు మహాకవి డాక్టర్ దాశరథి గారికి, పెద్దలు సోదర సోదరీమణులకు నమస్కారం. తెలుగు అనేది ఎంతటి తీయని అనుబంధమో ఈరోజు నేను అనుభవిస్తున్నాను. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అని విన్నాను. న్యూఢిల్లీ తెలుగు సోదరులు తమ ఇంట్లో జరుగుతున్న పండుగలాగా ఈ సమావేశాన్ని తెలుగు సాహిత్య రంగం మీద ఏర్పాటు చేసి నన్ను సన్మానిద్దాము అనేటువంటి వాత్సల్యంతో ఇంతమంది ఒక చోట సమావేశమై ఈ వేడుక జరుపుకుంటున్నందుకు తెలుగు తీయందనం మనందరి హృదయంలో ప్రవహిస్తున్న ఆ ఐక్యతా సూత్రానికి, మీ వాత్సల్యానికి నేను మొట్టమొదట నా నమోవాకాలు అందిస్తున్నాను. రెండవది, బెజవాడ గోపాల్ రెడ్డి గారు దాదాపు 3 దశాబ్దాలుగా ఆంధ్ర సాహితీ జగత్తును రూపుదిద్దినటువంటి కార్యకర్తల్లో ఒకరు అని చెప్పవచ్చు. కేంద్ర సాహిత్య అకాడమీలో కూడా సాహిత్య అకాడమీ సక్రమంగా కొన్ని నిర్ణయాలు అంటుండేవారు. ఎవరైనా తెలుగు సాహిత్యంలో గట్టి పాండిత్యాన్ని సాధించాలి అని అనుకున్నా, సమగ్ర వ్యక్తిత్వాన్ని సంపాదించాలి అనుకున్నా, మహాభారతం మొదటి నుండి చివరి వరకు చదివితే చాలు అని అంటుండేవారు. అది నేను తర్వాత విన్నాను. మా నాన్నగారి కోరిక మొదటి సవాలు నాకు. రెండవది, నేను ఎంఏ పాస్ అయినాను 1957లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. పేరు పెట్టి కావ్యముగా తీర్చిదిద్దటము అనేది సంభావ్యమప్పుడు ఈ ప్రశ్న మెదడులో మిగిలి ఉంది. ఇలాగే సాహిత్య చరిత్ర చదువుకుంటున్నప్పుడు కొన్ని ప్రశ్నలు నా మెదడులో మిగిలి ఉండేవి, ఆలోచనలు రేకెత్తింపచేసేవి. వీటికన్నింటికీ నేను సొంతంగా సమాధానాలు చెప్పాను. పోష సాహితీ విమర్శను చేపట్టిన తర్వాత సాహిత్యంలో దాదాపు 60 నూతన సమన్వయాలు నిర్మించాను. 12:30 గంట వరకు నా ధర్మవీర వాదాన్ని వాదిస్తూనే ఉన్నాను. మేము ఇప్పుడు ధర్మవీరము అని కాదనలేని స్థితిలో ఉన్నాం అని ఒక ఆయన అన్నారు. కలిపి ఎంత చక్కగా ముడిపెట్టావయ్యా అని ఆర్ద్రమైన తనులతో ఆశీర్వదించారు. ఆ సభలో వైబీ రెడ్డి గారు అసలు ఈ ధర్మవీరవాదం ఉంటుందా ఊడుతుందా అనేటువంటి ప్రసక్తితో దేశంలో ఉన్నటువంటి పెద్ద పండితులతోటి 2:30 గంట చర్చ చేయించారు. ఒక్క విషయం ఏమిటంటే, చరిత్ర వచ్చినప్పుడు మాత్రమే ఆంధ్ర సాహిత్య చరిత్ర సమగ్రంగా రూపుకట్టడానికి వీలవుతుంది అని గోపాల్ రెడ్డి గారు అధ్యక్షతలో ఉన్నప్పుడు రాష్ట్ర సాహిత్య అకాడమీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రయత్నం ఇప్పటికీ కూడా ఇంకా రూపొందలేదు. అంటే అత్యంత ఆధునికమైన సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర నిర్మించడానికి సముచితమైన ఆధునికమైన శాస్త్రీయమైనటువంటి పద్ధతులతో చరిత్ర నిర్మాణం ఇప్పటికీ జరగవలసి ఉన్నది అన్న విషయం మనం తెలుసుకుంటే, సాహిత్య విమర్శ చరిత్రకు కట్టమంచి రామలింగారెడ్డి గారి లిటరేచర్ చదివితే ఆయన మీద ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుగా కనపడదు. విశ్వనాథ్ సత్యనారాయణ గారి విమర్శ చదివితే అందులో ఇంగ్లీష్. కానీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు 1850 నుండి 1950 వరకు ఉన్న ఇంగ్లీషు సాహిత్యంలో ఉన్న ఆలోచన ధారణంతా, విమర్శలో ఉన్న ఆలోచన ధారణంతా తెలుగులోకి తీసుకుని వచ్చి కావ్య శిల్ప విమర్శ అనేటువంటి మార్గాన్ని కలయిపు చేశారు. వచ్చి ప్రాక్టికల్ క్రిటిసిజం వరకు, మ్యాచ్వార్నాల్ నుంచి ప్రాక్టికల్ క్రిటిసిజం వరకు, లివిస్ వరకు ఉన్నటువంటి ఆలోచన ధారణంతా ఇంబైబ్ చేసుకుంటూ ఆపోషణ చేశాడు. కానీ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ స్వభావాలు కానీ ప్రత్యేకంగా డాక్టర్ గోపాల్ రెడ్డి గారిని తెలుగు సాహిత్య తరపున ఆచార్య జీవి సుబ్రహ్మణ్య గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈ పుస్తకాలు తీసుకో. నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను.